कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज మీరు ఎప్పుడైనా తమిళనాడు నుంచి తిరుమలకి గొడుగులు రావడం చూసారా? వందల మంది ప్రజలు కాలినడకన సుమారు 250 కిలోమీటర్ల దూరం గొడుగులు మోసుకుంటూ వస్తారు. 11 గొడుగులు ఇంత దూరం మోసుకుని రావడం అంటే మామూలు విషయం కాదు కదా. దైవభక్తి గొప్ప సంకల్ప బలం లేకపోతే ఇలాంటి పనులు జరగవు. 250 సంవత్సరాల నుంచి ఈ గొడుగులు తెచ్చే సాంప్రదాయం కొనసాగుతుంది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఊరేగింపుగా వచ్చినట్టు ప్రతి ఊరిలోనూ ఈ గొడుగులకు హారతులు ఇస్తారు జనాలు. ఇలా వస్తూ 2 గొడుగులు తిరుచానూరులో అమ్మవారికి సమర్పించి మిగిలిన 9 గొడుగులు ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్తారు. మాడ వీధుల్లో ప్రదక్షిణానంతరం బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు ఈ గొడుగులను వాడుతారు. అసలు ఈ గొడుగులు ఎందుకు వాడతారో తెలుసా? లోపల మూల విరాటుకు కానీ ఉత్సవమూర్తులకు కానీ సూర్యకిరణాలు నేరుగా తగలకూడదు. అదీ కాక మర్యాద కోసం గొప్పతనాన్ని చూపడం కోసం కూడా ఈ గొడుగులు వాడతారు. రంగురంగులుగా ముస్తాబైన ఈ గొడుగుల క్రింద శ్రీవారిని చూస్తే మనసు తన్మయత్వంతో మునిగిపోతుంది. ఓం నమో వెంకటేశాయ. తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా మహిమాన్వితుడా నాగాలంకృతదేహ భూని ఉపరి జరవసును బ్రోచిన మహానుభావ పన్నగేంద్రుని పారద్రోలినావు ఆమిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే